దీనులను వాళ్ళు దోచుకుంటే ఆ దోచుకున్న దాన్ని తిరిగి దీనులకు ఇప్పించినటువంటి నీతిమంతుడు. మనసులో కూడా పొరుగువాని భార్యను ఆశించినంత నీతిమంతుడు. తన చర్యలలో ఎక్కడా లోపం లేకుండా, ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగిద్దేమో తన వల్ల కానీ తన పిల్లల వల్ల కానీ ఎక్కడన్నా తప్పు జరిగిద్దేమో అని ఎరిగి ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పించి ఏ దోషము లేకుండా తనను తన ఇంటి వారిని కాచుకున్నటువంటి వ్యక్తి ఏబు. ఇంత నీతిమంతుడు, ఇంత పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఏబు సహా భయపడ్డాడని రాస్తుంది బైబిల్లో. భక్తిహీనుడు భయపడతాడంటే అర్థం ఉంది, పాపాత్ముడు భయపడ్డాడు, పాపాత్మురాలు భయపడ్డదంటే అర్థం ఉంది. నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పాపాన్ని ఇష్టపడని వాడివి, అన్యాయం సహించని వాడివి, దీనులకు చేయి చాపిన వాడివి, చేయి చాపి